హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీడీ సెట్ 2018 తాలూకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఫేజ్ 2 కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫైనల్ లిస్ట్ అనేది మనకు వీళ్ళైతే ఇక్కడ అందుబాటులో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు పరిశీలన అనేది చేయొచ్చు. ఫస్ట్ మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది ఫేజ్ 2 సంబంధించి. తర్వాత డౌన్లోడ్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఉంది. తర్వాత పేమెంట్ సర్వీస్ ఫర్ కాలేజ్ ఫీజ్ అయితే ఉంది. అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కాలేజ్ వైజ్ ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ సంబంధించి ఫేజ్ 2 సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీ యొక్క జిల్లాని అంటే ఇక్కడ ఉన్న జిల్లాని అండ్ సెలెక్ట్ కాలేజ్ లిస్ట్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కాలేజ్లో ఎంతమందికి ఈ యొక్క ఫేజ్ 2 ద్వారా సీట్ అనేది వచ్చింది అనేది మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటంటే డౌన్లోడ్ ప్రొవిజనల్ అడ్మిషన్ ట్రాన్స్ఫర్ లెటర్. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ పక్కన క్లిక్ చేసినట్లయితే మన యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేసింది. గో అని క్లిక్ చేసినట్లయితే మనకు ట్రాన్స్ఫర్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అయినా సరే వస్తుంది అన్నమాట. తర్వాత మనకు పేమెంట్ సర్వీస్ ఫర్ కాలేజ్ ఫీ అంటే మనకు ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ సీట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఎంతో కొంత మనీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది కదా. సో ఆ యొక్క మనీ అనేది మనకు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ సర్వీస్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి ఒకలా ఉంటుంది, లేదంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వేరేలా ఉంటుంది. సో వారికి ఇక్కడ మన పేమెంట్ అనేది మీ సేవలో చేయొచ్చు, లేదంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉన్నా సరే మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత మనకు అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు ఇంతకుముందు అంటే కౌన్సిలింగ్లో కనుక మీరు కనుక అటెండ్ అవ్వకపోయినట్లయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఒక జిల్లాలో ప్రైవేట్ కాలేజీలో వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ యొక్క జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీలోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూడవచ్చు. జిల్లాల వారీగా ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది ఇచ్చారు. ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీకు కొత్తగా వేరే జిల్లాకి వెళ్తున్న వారైతే మీకు అంత డీటెయిల్స్ అనేవి తెలియదు కాబట్టి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క నెంబర్స్ అనేవి నోట్ చేసుకోండి. మీకు ఏమైనా కౌన్సిలింగ్ సంబంధించి డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రిన్సిపల్ నెంబర్స్కి అనేది ఫోన్ చేసి అక్కడ ఉన్న డేటా గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే ఈ యొక్క పేజ్కి వచ్చేస్తారు. థ్యాంక్ యూ.